హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫైర్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2024 ఇప్పుడైతే ఎస్ఆర్హెచ్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ అత్యంత ఇంపార్టెంట్ మ్యాచ్ జరుగుతుంది. అండ్ ఈ రెండు టీమ్స్కే కాదు, చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ఆర్సీబీ కూడా ఈ మ్యాచ్ని చూస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో గెలిస్తే డైరెక్ట్ ప్లే ఆఫ్ వెళ్ళిపోతుంది, ఎలాంటి ఈక్వేషన్స్తోని సంబంధం లేకుండా. అండ్ ఒకవేళ ఓడిపోయినట్లయితే నెక్స్ట్ మ్యాచ్కి చూడాల్సి ఉంటుంది. అది కూడా ఓడిపోతే సిఎస్కే మరియు ఆర్సీబీ రెండింటికి ఛాన్స్ ఉంటుంది. ఒక్క మ్యాచ్ గెలిచిన ఎస్ఆర్హెచ్ అయితే ప్లే ఆఫ్ వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే గుజరాత్ టైటన్స్తో మ్యాచ్లో వర్షం అడ్డంకి అయితే వస్తుంది. వర్షం వల్ల కవర్స్ కప్పించారు అండ్ వర్ష సూచన కూడా ఉంది. ఒకవేళ మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది? సో మొత్తానికి ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా ప్లే ఆఫ్ వెళ్తుంది అని భావించేవారు వీడియోని లైక్ చేయండి. అండ్ ప్లే ఆఫ్ వెళ్ళే 4 టీమ్స్ ఏవో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్తే ఉప్పల్ స్టేడియంలో వర్షం వల్ల కవర్స్తో కప్పించారు అండ్ ఇంకా కూడా వర్ష సూచన ఉన్నట్టయితే తెలుస్తుంది. ఒకవేళ భారీ వర్షం పడి మ్యాచ్ క్యాన్సిల్ అయినట్లయితే 7 మ్యాచ్లు గెలిచింది ఆర్సీబీ అండ్ 7 మ్యాచ్లు గెలిచింది ఎస్ఆర్హెచ్ అండ్ 7 మ్యాచ్లు గెలిచింది సిఎస్కే. ఆర్సీబీ 6 గెలిచింది, సిఎస్కే మీద గెలిస్తే 7 అవుతాయి. సో ఈ విధంగా మీరు చూస్తే 8 విజయాలకు రీచ్ అయ్యే టీం ఒక సిఎస్కే మాత్రమే. నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీ మీద గెలిస్తే 8 విజయాలు అవుతాయి. అండ్ ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో కనుక ఒకవేళ రద్దు అయినట్లయితే ఒక పాయింట్ వస్తుంది. ఒక పాయింట్ అంటే 8 మ్యాచ్లు గెలిచిన దాంతోనే సమానం. 7 పైన ఒక పాయింట్, 7 మ్యాచ్ల పైన ఒక పాయింట్ అంటే ఆల్మోస్ట్ 8 గెలిచిన దాంతోనే సమానం. ఎందుకంటే సిఎస్కే ఇంకో మ్యాచ్, ఒక ఆర్సీబీ ఇంకో మ్యాచ్ గెలిచినా కూడా 7 విజయాల దగ్గర అయిపోతుంది. అండ్ ఎస్ఆర్హెచ్కి ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ సిఎస్కే ఆర్సీబీ మీద ఓడిపోయినా కూడా దానికి ఒక 7 పాయింట్లు ఉంటాయి. అండ్ అప్పుడు సిఎస్కే ఆర్సీబీ మధ్య ఇంకో ప్లే ఆఫ్ టీం ఉంటుంది, ఎస్ఆర్హెచ్ డైరెక్ట్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మ్యాచ్ రద్దయితే ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ డైరెక్ట్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఓడించి అండ్ రాజస్థాన్ రాయల్స్ కేకేఆర్ మీద ఓడిపోతే సెకండ్ ప్లేస్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఎస్ఆర్హెచ్కి అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్. మ్యాచ్ రద్దయితే ఎస్ఆర్హెచ్కి చాలా రిలాక్స్, ఎలాంటి మ్యాచ్ ఆడకుండానే ప్లే ఆఫ్ వెళ్ళిపోయినట్లు అవుతుంది. ఎందుకంటే కనీసం ఒకటి గెలవాలంటే కూడా ప్రెషర్ ఇలాంటి సిచ్యువేషన్లో.